తిరుపతి జిల్లా నాయుడుపేటలో వినాయక చవితి వేడుకలు భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. పట్టణంలోని బజారు వీధిలో 22 అడుగుల ఖైరతాబాద్ గణనాథుడికి మాజీ ఎంపీ నిలవల సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా ప్రతిష్ఠించారు. పోట్లపూడి రాజేష్ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ భారీ గణనాథుని విగ్రహం భక్తులను ఆకట్టుకుంది. మండపాల్లో ప్రత్యేక పూజలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా రాజేష్ సుబ్రహ్మణ్యంను శాలువాలతో సత్కరించారు. నాయుడుపేట ప్రజలకు గణనాథుడి దర్శనం భాగ్యమని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలోని ప్రజలందరికీ, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మరి జిల్లాలోని ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా ఏ పని ప్రారంభం చేయాలన్నా సర్వవిఘ్నోపశాంతయే అని చెప్పి మంత్రం చదివి వాళ్ళు శంకుస్థాపనలు కానీ ప్రారంభోత్సవాలు కానీ చేస్తారు. మరి ఈ వినాయక చవితి అనేది చాలా ప్రసిద్ధి చెందింది, చాలా పవిత్రమైనది. మన నాయుడుపేట ప్రాంతంలో, నాయుడుపేట పట్టణంలో మరి రాజేష్ వారి యొక్క మిత్ర బృందం కలిపి ఈరోజు చుట్టుపక్కల ప్రాంతాలు ప్రజలైతేమి, 4 మండలాల ప్రేక్షకులైతేమి, ముఖ్యంగా నాయుడుపేట పట్టణంలోని ప్రజలందరూ కూడా ఆనందించేదానికి హైదరాబాదులో మాత్రమే ఇలాంటి విగ్రహాలు ఏర్పాటు చేస్తారు. మరి హైదరాబాద్ నుండి ఈ విగ్రహాన్ని ఎంతో శ్రమ కోర్చి